సంక్షేమ పథకాలతో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆడారి ఆనంద్ కుమార్ గారికి అయితే మాత్రం టికెట్ ఇవ్వడం అంటూ జరిగింది. ఇప్పటికే వార్డుల్లో ప్రతి వార్డును కూడా సందర్శించడం, వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి అధికారంలోకి వైసీపీలోకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉండబోతుందా, ఈ టికెట్ని గెలిచి విశాఖ నుంచి ఈయన అందించే అవకాశం ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఆనంద్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వార్డుల్లో తిరుగుతున్నారు, ప్రజల ఆదరణ ఎలా ఉంది, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలే ధ్యేయంగా ఈసారి ఎన్నికల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే ఆయన మాట ఇచ్చారో మాట ప్రకారంగా ఏది తప్పకుండా ప్రతిదీ సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా ఆయన ఈరోజు ప్రజల పక్షాన నుండి ప్రతి ఇంట్లోనే కూడా ఒక తమ్ముడిగా అన్నగా ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకొని ఈరోజు సంక్షేమ పథకాల కంటే ముఖ్యంగా చెప్పాలంటే నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో నమ్మకం, ఆ నమ్మకాన్ని సంపాదించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా కూడా తప్పకుండా ఆయన చేస్తారు. చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయరు. ఈరోజు మేనిఫెస్టోలో మాయం చేసే సంస్కృతి ఈరోజు టీడీపీ పార్టీకి ఉంది. ఈయన మాట ఇచ్చి ప్రతిదీ కూడా ఈరోజు నెరవేర్చుకొని ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. అది ఏ విధంగా అంటే ఒక నమ్మకంగా, జగన్ అంటే ఒక నమ్మకం, ఇగో ఇది చెప్పారు ఇది చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కనిపించరని నా నమ్మకం. సార్, ప్రధానంగా ఏదైతే నియోజకవర్గంలో భూములకు సంబంధించి పంచగ్రామాల సమస్య కానీ, ప్రభుత్వ భూముల సమస్య కానీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, చిన్నగా ఎవరైతే 100 గజాల్లో వేసుకున్నటువంటి ఇల్లు లేని నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటి? అదేవిధంగా మంచినీటి సమస్య కూడా కొంత ఎద్దడి తెలపనిపాలెం కానీ, ఇటు కొత్తపాలెం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి, గోపాలపట్నం అటు బాయి జంక్షన్ అప్పులో కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా మంచినీటి ఎద్దడి ఈ వేసవిలో లేకుండా నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు గడప గడపైన కార్యక్రమం అప్పచెప్పారు. ఆ కార్యక్రమంలో నేను ఈ పంచగ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గడప గడప వెళ్ళినాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధను తెలియజేశారు. ముందుగా దీంట్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య ఎవరు మొదలెట్టారు ఫస్ట్, అది జనాలకి అందరికీ తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు వీళ్ళిద్దరూ కూడా ఈరోజు వాళ్ళు ఈ పంచగ్రామాల ఇష్యూని ముందు స్టార్ట్ చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. ఈరోజు వాళ్ళు ఏంటంటే ఈ పంచగ్రామాలను ఏంటంటే కట్టనివ్వకుండా ఆపి ఈరోజు వాళ్ళందరినీ కూడా కట్టినంత వరకు ఊరుకొని, కట్టిన తర్వాత ఈరోజు ఇల్లు పడిపోతున్నా కూడా రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఈ విషయం కోర్టులో ఉందో ఆ కోర్టులోది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ నాకు తెలిసి 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈసారి ఆయన గెలిచిన తర్వాత ఆ ఇష్యూని మటుకు 100-200% సాల్వ్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. పంచగ్రామాలది అంటే పంచగ్రామాలకు సంబంధించి ఇప్పటికే గాజువాకలో పెద్ద ఎత్తున 250 ఎకరాలు ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలుస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తారా? ఎంతమంది దీంతో లబ్ధి పొందే అవకాశం ఉండబోతా ఉంది పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు? ఇది ల్యాండ్ ఇవ్వడం సమస్య కాదండి. ప్రభుత్వం ముందే రెడీ అయింది ల్యాండ్ ఇవ్వడానికి. ఏదైతే కోర్టులో ఉందో కోర్టు ఇష్యూని ఏ విధంగా సాల్వ్ చేయాలన్న దానికి మేజర్ మనకున్న టాస్క్ అది. అది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది అయిన తర్వాత మొత్తం దాని ఈక్వల్ ల్యాండ్ బయట ఎక్కడైనా ఇచ్చి వీళ్ళందరికీ కూడా పట్టాలన్నీ కూడా పర్మనెంట్గా వచ్చే కార్యక్రమం. అలాగే వాళ్ళు ఏ విధంగా చాలా ఎంతోమంది స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. మళ్ళీ ఆ ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకోవడం కానీ, రిపేర్ చేసుకోవడం కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మాకు నమ్మకం. ఎల్జీ పాలిమర్స్ సంబంధించి కూడా కొంత ఇష్యూ నడుస్తూ ఉంది సార్. ఎవరైతే ఘటనకు సంబంధించి అత్యంత ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి, చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చాము. కొంతమంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేదో వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ లేదంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వెంకటాపురానికి సంబంధించినంత వరకు ఎటువంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు? రాబోయే కాలంలో వాళ్ళ హెల్త్కి సంబంధించినంత వరకు ఎటువంటి పరిష్కారాలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సార్? వెంకటాపురం గ్రామానికి వచ్చేసరికి వాస్తవానికి 10 మంది అంతమందికి రాలేదు, మొత్తం అందరికీ అందింది. ఆ 10 మంది గురించి కూడా రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా కలెక్టర్ గారికి మొత్తం ఆ పేర్లతో సైతం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఏంటంటే ఇది క్లోజ్ అయిపోయిన విషయం కాబట్టి అది ఏ విధంగా మనం మళ్ళీ తిరిగి చేయొచ్చు అని చెప్పేసి దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారు. తప్పకుండా
ఈ ఇష్యూని ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు లోపల కోడ్ ఏదో వచ్చింది, కోడ్ ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ ఇష్యూ అనేది 10 మంది నాకు తెలిసి హార్డ్లీ 10 పీపుల్ ఉంటారు, ఆ 10 మంది కూడా వచ్చే కార్యక్రమం చేస్తారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో గెలుపొంది తన నమ్మకాన్ని నిలబెడతానంటూ కూడా ఆనంద్ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖ నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.